హోమ్ స్టోరీస్. ధర్మపురం గ్రామంలో ఒంటరిగా బ్రతికే రంగమ్మ తన జీవనాధారం కోసం 50 బాతులను పెంచుకునేది. చెరువు పక్కనే పొలం ఉన్న సుబ్బయ్య, అతని భార్య లక్ష్మి చాలా ఆశపోతులు. రంగమ్మ బాతులు వాళ్ళ పొలంలోని పురుగులను తినడం వల్ల ఈ ఏడాది పంట బాగా పండింది. కాని కృతజ్ఞత లేకుండా ఆ బాతులను లాక్కోవాలని సుబ్బయ్య వాటిని బంధించి తన పంట తినేశాయని రచ్చబండకెక్కాడు. ఊరి పెద్ద రామయ్య, న్యాయం మాట్లాడే గౌరీ మరియు తెలివైన రంగమ్మ మధ్య ఆ రోజు జరిగిన పంచాయితీ ఈ కథ. సుబ్బయ్య కోపంగా రచ్చబండ దగ్గర నిలబడి, రామయ్య అన్న, నువ్వే నాకు న్యాయం చెయ్యాలి. ఈ రోజు నాకు సరైన తీర్పు రాకపోతే నేను ఊరొదిలి వెళ్ళిపోతాను. నా పొలంలో నేను చెమటోడ్చి పండించిన పంటంతా మట్టిపాలైపోయింది. ఆ ముసలావిడ బాతులు నా పొలం మీద పడి నా ధాన్యం అంతా తినేసినాయి. నా కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయింది. ఏమైంది సుబ్బయ్య? అంతలా ఎందుకు అరుస్తున్నావు? కొంచెం శాంతించు. మన ఊర్లో ఎప్పుడూ ఎలాంటి గొడవలు లేవు. నువ్వు చెప్పే మాటలు నాకు అర్థం కావటం లేదు. రంగమ్మ బాతులు నీ పొలం ఎందుకు నాశనం చేస్తాయి? అవెప్పుడూ చెరువులోనే ఉంటాయి కదా. అసలేం జరిగిందో తెలివిగా వివరంగా చెప్పు. లక్ష్మి మధ్యలో దూరి ఏడుపు మొహం పెట్టుకుని, ఏం చెప్పమంటారు రావయ్యన్నా, మేము పొద్దున్నే లేచి మట్టిలో మట్టయ్యి కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా పొలం పనులు చేస్తున్నాం. మొన్ననే పంట కోతకొచ్చింది. ఈ ముసలావిడ బాతులు గుంపులు గుంపులుగా వచ్చి మా పంట అంతా తొక్కుకుంటూ గింజలంతా తినేసి పొలమంతా నాశనం చేసేసాయి. మా కడుపు కొట్టిందా రంగమ్మ. ఇప్పుడు మా బ్రతుకు ఎట్లా? ఈ సంవత్సరం మేము పస్తులుండాల్సిందేనా? గౌరీ చిరాకుగా చూస్తూ, ఆపవే లక్ష్మి, ఊరంతటికి తెలుసు మీ గురించి. రంగమ్మవ్వ బాతులు ఎప్పుడు చెరువులో నీటి పురుగులు, నత్తలు, చేపలు తింటాయి కాని వరి గింజలు ఎందుకు తింటాయి? అవి అసలు పొలం వైపు వెళ్తేనే కదా తినడానికి. నువ్వు నీ మొగుడు కలిసి ఏదో పెద్ద కుట్రే పన్నారు. ఆ ముసలవ్వ మీద ఎలాంటి నిందలు వేయడానికి మీకు నోరెలా వచ్చింది? ఓసే గౌరీ, నువ్వు మధ్యలో దూరక. నీ పొలమేమీ నాశనం కాలేదుగా, అందుకే నీకంత తేలిగ్గా ఉంది. నా పొలంలో కోతకొచ్చిన పంటంతా ఆ బాతులు నాశనం చేస్తుంటే నేను కల్లారా చూశాను. అందుకే నేను ఇవాళ ఉదయం ఆ బాతుల గుంపుని మొత్తం దొలికొచ్చి నా దొడ్లో బంధించాను. నాకు పంట నష్టమైనా గట్టివ్వాలి, లేకపోతే ఆ బాతులు మొత్తం నేనే తీసుకుంటాను. ఇదే నా తీర్పు. సుబ్బయ్య, తీర్పు చెప్పడానికి నేనున్నానిక్కడ. నువ్వే తీర్పు చెప్పుకుంటే ఇక ఈ రచ్చబండెందుకు, పంచాయతీ ఎందుకు? రంగమ్మనెవరైనా పిలుచుకురండి. ఆమె మాట కూడా విన్నాక నేను న్యాయం చెప్తాను. ఒకవైపు మాటలు విని తీర్పు ఇవ్వటానికి ఇదేమీ పిల్లల ఆటలు కాదు. అంతలోనే రంగమ్మ చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకుని మెల్లగా నడుచుకుంటూ రచ్చబండ దగ్గరకు వస్తుంది. ఆమె కళ్ళల్లో ఎలాంటి భయమూ లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఏమైంది రామయ్య? నన్నెందుకు పిలిపించారు? నా బాతులు పొద్దున్నే చెరువుకు వెళ్ళలేదు. ఎవరో వాటిని దొంగతనంగా తీసుకెళ్లారని వెతుకుతున్నాను. ఇక్కడ ఎవరో పెద్ద గొడవ చేస్తున్నట్టుంది. విన్నారా రామయ్యన్న? దొంగ ఎవరో తెలిసిపోయింది. తప్పు చేసి కూడా ఎంత గుట్టు చప్పుడు కాకుండా మాట్లాడుతుందో చూడండి. రంగమ్మ, నీ బాతులను ఎవరో దొంగతనం చేయలేదు. అవి మా పొలంలో పడి మా పంటంతా తినేసి నాశనం చేస్తుంటే మా మొగుడు వాటిని పట్టి తొడ్డిలో కట్టాడు. మా నష్టం నువ్వు ఇస్తావా, లేక ఆ బాతులను మాకిస్తావా? రంగమ్మ చిరునవ్వు నవ్వుతూ, ఓహో, కథ ఇలా తిరిగిందా? సుబ్బయ్య, నీ పంట నా బాతులు తినేశాయా? నిజంగా నా బాతులు నీ పొలం నాశనం చేశాయా? ఎంత తెలివిగా అబద్ధం ఆడుతున్నావురా నాయనా. భగవంతుడంతా చూస్తున్నాడు. నీ నోరేమైనా పడిపోతుందేమో చూసుకో. అబద్ధం ఎందుకు ఆడతాను ముసలావిడ? నా కళ్ళెదురుగా జరిగింది నేను చెప్తున్నాను. నీ బాతులు నా కొత్త పంట గింజలంతా ముక్కును గరుచుకుంది నీస్ని. నాకు న్యాయం కావాలి. రామయ్యన్న, మీరు చూస్తానే ఉన్నారుగా ఈ ముసలావిడ ఎంత పొగరుగా మాట్లాడుతుందో. పొగరు రంగమ్మవ్వకి కాదు సుబ్బయ్య, నీకు నీ ఆశపోతు భార్యకి. రంగమ్మవ్వ బాతులు ఎలాంటివో మాకు తెలీదా ఏంటి? అవి రోజు చెరువుకు వెళ్లి అక్కడున్న చెత్త, పురుగులు తిని ఊరి చెరువుకు శుభ్రం చేస్తున్నాయి. అలాంటి బాతులు నీ ధాన్యం ఎందుకు తింటాయంట? నువ్వేదో ఆశపడి ఆ బాతులను దొంగతనం చేశావు. ఇప్పుడు దొరికిపోతానేమోనని ఉల్టా నిందలు వేస్తున్నావు. గౌరీ, నువ్వాగు. రంగమ్మ, సుబ్బయ్య చెప్తుందాంట్లో నిజముందా? నీ బాతులు పొలం వైపు వెళ్ళాయా? ఒకవేళ వెళ్ళి పంట నాశనం చేస్తే తీర్పు సుబ్బయ్యకి అనుకూలంగా ఇవ్వాల్సి వస్తుంది. నువ్వు పెద్దావిడవి, ఎప్పుడు అబద్ధమాడవని నాకు తెలుసు. నిజమేంటో చెప్పు. రామయ్య, నా బాతులు రోజు చెరువులో ఈత కొట్టి రాత్రికి నా ఇంటికొస్తాయి. నేను వాటిని ముద్దుగా పెట్టి పెంచుకుంటున్నాను. సుబ్బయ్య పొలం చెరువు పక్కనే ఉంది, అది నిజమే. కాని నా బాతుల పొలంలోకి వెళ్లి ధాన్యం తినలేదు.
నాకెప్పటినుండో ఒక అనుమానం ఉంది. ఇవాళ అది నిజమైపోయింది. అనుమానమా? ఏమనుమానం? తప్పు చేసి మళ్ళీ మమ్మల్ని ఏదో అంటున్నావు? మా పొలంలో గడ్డి గింజలు అంతా పీకి పడేశాయి నీ బాతులు. మా నష్టం గురించి మాట్లాడు ముందే. చెబుతాను లక్ష్మి, అన్నీ చెబుతాను. రామయ్య, నేనొక మాట అడుగుతాను. సుబ్బయ్యని నిజం చెప్పమను. ఈ సంవత్సరం ఊరి మొత్తంలో ఎవరి పొలంలో ఎక్కువ పంట పండింది? ఎవరి పొలంలో పంటకి ఒక్క పురుగు కూడా పట్టలేదు? ఇది అందరికీ తెలిసిన విషయమే రంగమ్మ. ఈ ఏడాది సుబ్బయ్య పొలంలో పంట చాలా బాగా వచ్చింది. వేరే పొలాల్లో కొంచెం పురుగు పట్టి పంట నష్టం వచ్చింది. కాని సుబ్బయ్య పొలంలో ఒక్క గింజ కూడా చెడిపోలేదు. దాని గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? ఎందుకంటే రామయ్య, ఆ పంట అంత బాగా పండడానికి కారణం నా బాతులే. నా బాతులు చెరువు పక్కనున్న సుబ్బయ్య పొలంలోకి రోజు వెళ్తున్నాయి. అది నిజమే. కాని అవి వెళ్ళి ధాన్యం తినడం లేదు. పొలంలో ఉన్న నీటి పురుగులు, నత్తలు, ఆకులు తినే పురుగులు అన్నీ ఏరి ఏరి తినేశాయి. దానివల్ల అతని పంటకి ఎలాంటి రోగము రాలేదు. అంతేకాకుండా నా బాతులు వేసే పేడ వల్ల పొలం నేలంతా బలపడింది. ఆ ఎరువు వల్ల పంట ఎంత ఘనంగా పండింది. సుబ్బయ్య కంగారు పడుతూ, అబద్ధం, పచ్చబద్ధం. నేను రాత్రి పగలు కష్టపడి మట్టితో కుస్తీపడ్డాను. కాబట్టే నా పంట బాగా వచ్చింది. నీ బాతుల వల్ల నా పంట పండడమేంటి? ఇదైనా ఎక్కడైనా విన్నావా? నీ తప్పు కప్పిపుచ్చుకోవడానికి వింత వింత కథలు చెప్తున్నావు. అవ్వ చెప్పింది నిజమే అయ్యుంటుంది రామయ్యన్న. నేను చాలాసార్లు చూశాను. బాతులు ఎప్పుడు మట్టిలో ఉన్న పురుగులని ముక్కుతో తవ్వి తింటాయి. అవి వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా మంచివి. పంటకి పట్టకుండా పురుగులన్నీ తినేసి పొలం కాపాడుతాయి. సుబ్బయ్యకి ఇది ముందే తెలుసు. వాడు తెలివిగా ఆ బాతుల పట్ల పంట పండించుకుని ఇప్పుడు ఆ బాతులు కూడా తనకి కావాలని ఈ నాటకం ఆడుతున్నాడు. నువ్వు నోరుముయ్యే గౌరీ. నా మొగుడు తెలివి తక్కువవాడా? మా పొలం మట్టి తిని ఆ బాతులు బలిసాయి. ఇప్పుడవి పంట గింజలు తింటున్నాయి. మేం కల్లారా చూసాం. మేం చెప్పింది నిజమే. ఈ ముసలావిడ బాతులు మాకిస్తేనే మేం వదులుతాం. ఇద్దరూ చెప్పే మాటలు వింతగా ఉన్నాయి. సుబ్బయ్యేమో బాతులు పంట ధాన్యం తినేశాయి అంటున్నాడు. రంగమ్మేమో బాతులు పురుగులు తిని పంటని కాపాడింది అంటుంది. ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారో తెలుసుకోవటం ఎట్లా? రంగమ్మ, నీ మాట నేను నమ్మాలంటే నాకు ఒక గట్టి రుజువు కావాలి. లేకపోతే సుబ్బయ్యకి నష్టపరిహారం కింద నీ బాతులిచ్చేయాలి. రంగమ్మ ధైర్యంగా నవ్వు. రామయ్య, ఆ దేవుడి మీద భారం వేసి నేను రుజువిస్తాను. బాతులేం తింటాయో, ఎలాంటి ఆహారం వాటికిష్టమో మనందరి ఎదురుగా నేను రుజువు చేస్తాను. సుబ్బయ్య తొట్టిలో ఉన్న నా బాతులను రచ్చబండ దగ్గరికి తీసుకురండి. అటు పక్క నుండి 2 పెద్ద తట్టలు తీసుకురండి. సరే రంగమ్మ. ఒరే కుర్రాళ్ళు, 2 తట్టలు తీసుకురండి. అందరూ బాతులున్న సుబ్బయ్య ఇంటికి వెళ్తారు. బాతులు క్వాక్ క్వాక్ అని అరుస్తూ ఉంటాయి. 2 పెద్ద తట్టలు కూడా తీసుకునొస్తారు. ఇప్పుడు చూడు రామయ్య, లక్ష్మి, నువ్వెళ్ళి నీ ఇంట్లో ఒక తట్ట నిండా మీరు పండించిన కొత్త పంట ధాన్యం తీసుకురా. గౌరీ, నువ్వెళ్ళి చెరువు గట్టు మీదున్న నత్తలు, నీటి పురుగులు ఒక తట్ట నిండా తీసుకుని రామ్మా. సుబ్బయ్య కంగారుగా, ఇదేమి చోద్యం రామయ్యన్న? ధాన్యం పురుగులు తెచ్చి ఏం చేస్తుంది ముసలావిడ? ఇదేదో తెలివితేటలు చూపిస్తుంది. మేమొప్పుకోం. ఆగు సుబ్బయ్య, తప్పు చెయ్యని వాడికి భయం ఎందుకు? రంగమ్మ తెలివేంటో చూద్దాం. లక్ష్మి, వెళ్ళి ధాన్యం తీసుకురా. గౌరీ, నువ్వెళ్ళి పురుగులు తీసుకురా. కాసేపటికి లక్ష్మి ఒక తట్ట నిండా ధాన్యం తీసుకుని వస్తుంది. గౌరీ చెరువు దగ్గర నుండి నత్తలు, పురుగులు, చిన్న చేపలు ఉన్న ఇంకో తట్టని తీసుకునొస్తుంది. రామయ్య, ఇప్పుడు ఆ ధాన్యం ఉన్న తట్టను బాతుల ముందు పెట్టండి. అటు పక్కన పురుగులున్న తట్టను పెట్టండి. సుబ్బయ్య చెప్పిన విధంగా నా బాతులకు కొత్త పంట గింజలంటే అంత ఇష్టం ఉంటే అవి ధాన్యం తట్ట వైపు వెళ్ళి ఆ గింజలు తినాలి. లేదు, నేను చెప్పింది నిజమైతే అవి పురుగులున్న తట్ట వైపు వెళ్ళి నత్తలు తినాలి. ఇది అందరి కళ్ళు ఎదురుగా జరుగుతుంది. మీ కళ్ళే మీకు రుజువు. సభాష్ రంగమ్మ, చాలా మంచి ఆలోచన. ఈ తీర్పుతో నిజానిజాలు తెలిపోతాయి. 2 తట్టలని బాతుల ముందు పెట్టండి. బాతుల ముందు ధాన్యం తట్ట, పురుగుల తట్ట పెట్టారు. బాతులంతా కూడా ఒక్కసారిగా గుంపుగా వచ్చి ధాన్యం తట్టను వంగి వంగి చూసి దాన్ని ముట్టుకోకుండా పక్కకు వెళ్లిపోతాయి. వెంటనే పురుగులు, నత్తలు ఉన్న తట్ట వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి ముక్కులతో పురుగులని గబగబా తినేస్తాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. గౌరీ చప్పట్లు కొడుతూ సంతోషంగా, చూసారా రామయ్యన్న, నేను చెప్పలేదా? రంగమ్మ బాతులు గింజలు తినవు,
వాటికి పురుగులు నత్తలంటేనే పిచ్చిష్టం. సుబ్బయ్య పచ్చి అబద్ధమాడాడు. వాడు తెలివిగా రంగమ్మవ్వ సొమ్ము మీద ఆశపడ్డాడు. లక్ష్మి మొహం మార్చుకుని భయపడి, అది 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 కాదు రామయ్యన్న, అవి ఇప్పుడు కడుపు నిండి ఉన్నాయేమో, అందుకే ధాన్యం తినడం లేదు. ఇది సరైన తీర్పు కాదు. రామయ్య కోపంగా, నోరు ముయ్యి లక్ష్మి, అందరి కళ్ళు మూసి అబద్ధాలాడుతున్నావు. బాతులేం తింటాయో వాటి స్వభావం ఏంటో గుట్టురట్టుగా తెలిపోయింది. అవి పంట గింజలు తినవు అని రుజువైంది. సుబ్బయ్య, ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు ఈ వంక పెట్టి రంగమ్మ బాతుల్ని బంధించావు? నిజం చెప్పకపోతే ఊరి నుంచి నిన్ను నీ భార్యని గెంటేస్తాను. నన్ను క్షమించండి రామయ్యన్న, నేను తప్పు చేశాను. నా ఆశ నన్ను పిచ్చోని చేసింది. వివరంగా చెప్పు, ఎందుకీ కుట్ర పన్నావు? అవ్వ చెప్పింది 100% నిజం. ఈ ఏడాది నా పంట అంతా బాగా పండడానికి కారణం బాతులే. రోజు నా పొలంలోకొచ్చి అక్కడున్న పురుగుల్ని వేటాడి తినేసేవి. దానివల్ల నా పంటకి ఎట్టాంటి రోగం రావట్లా. నేను ఇది కళ్ళారా చూశాను. ఈ బాతులు నా దగ్గరుంటే ప్రతి సంవత్సరం పంట బాగా పండుద్ది, పురుగు మందు కూడా ఖర్చవుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఇంకో విషయం ఏమిటి? ఏదో పెద్ద కుట్రే ఉన్నట్టుంది. నాకు తెలిసిందేంటంటే, ఈ బాతులు పెట్టిన గుడ్లు మామూలు గుడ్లు కాదు. అవి పచ్చసొన కలిగిన బలమైన గుడ్లు. ఆ గుడ్లు పట్నంలో అమ్మితే చాలా డబ్బులొస్తాయి. నేను ఆశపడ్డాను. ఈ బాతుల్ని సొంతం చేసుకుంటే పురుగు మందు ఖర్చు మిగులుద్ది, గుడ్లమ్మి ధనం సంపాదించొచ్చని నేను ఆశపడ్డాను. అందుకే బాతులు నా పంట తినేశాయని నాటకమాడి పంచాయతీ ద్వారా వాటిని తీసుకుందామని కుట్ర పన్నాను. నన్ను క్షమించు రామయ్యన్న. లక్ష్మి ఏడుపు మొహం పెట్టుకుని, మమ్మల్ని వదిలేయండి రామయ్యన్న, రంగమ్మవ్వ మాకు క్షమాభిక్ష పెట్టాలి. మా తప్పు మేము తెలుసుకున్నాము. చూసావా సుబ్బయ్య, నీ ఆశ ఎంత తప్పుదారి పట్టించిందో. ఒక ముసలవ్వ తన జీవనాధారం కోసం పెంచుకుంటున్న బాతుల్ని కూడా వదలకుండా తెలివితేటలతో లాక్కోవాలని చూశావు. నీకు సహాయం చేసిన బాతులకు కృతజ్ఞత చూపించాల్సింది పోయి అలాంటి ద్రోహం చెయ్యాలనుకున్నావు. నీ ఆశ నీ మెడకే చుట్టుకుంది. రంగమ్మ ప్రశాంతంగా, రామయ్య, ఆశ అనేది మనిషిని ఎంతకైనా తెగింపజేస్తుంది. సుబ్బయ్య ఆశపడ్డాడు, కాని వాడు తెలుసుకున్నాడు, అది చాలు. నాకెలాంటి కోపమూ లేదు. నా బాతులు నాకొస్తే చాలు. అవ్వా, నువ్వు చాలా పెద్ద మనసున్న దానివి. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష పడాల్సిందే, లేదంటే రేపు ఇంకొకరి సొమ్ము మీద ఆశపడతారు. అవును గౌరీ, నువ్వు చెప్పింది నిజమే. సుబ్బయ్య, నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష వేస్తున్నాను. నువ్వు అబద్ధమాడి రంగమ్మని ఏడిపించి పంచాయతీ ముందు పచ్చి అబద్ధాలాడావు. అందుకు శిక్షగా నీకు ఈ సంవత్సరం కొత్త పంట నుంచి 10 బస్తాల ధాన్యం రంగమ్మకివ్వాలి. ఈ ముసలవ్వ జీవితాంతం కూడు పెట్టడానికి ఆ ధాన్యం పనికొస్తుంది. అలాగే ఇక మీదట రంగమ్మ బాతులు నీ పొలంలో పరుగులు తినేసి పంట కాపాడతాయి కాబట్టి ప్రతి నెల ఆవిడికి 1 బస్తా ధాన్యం ఉండాలి. ఇదే నా తీర్పు. సుబ్బయ్య తల వంచుకుని, మీరు చెప్పిన తీర్పుకి నేను బద్దున్నే ఉంటాను రామయ్యన్న. నేను నా భార్య కలిసి రోజు సాయంత్రం లోపు 10 బస్తాల ధాన్యం రంగమ్మ అవ్వింటికి ఇచ్చి తెచ్చిస్తాం. ప్రతి నెలా కూడా బస్తా ఇస్తాం. మమ్మల్ని క్షమించండి. పేష్ రామయ్య, న్యాయం బ్రతికింది. నా బాతులకు ప్రాణం పోసాం. నాకెలాంటి బాధ లేదిప్పుడు. నేను నా బాతులను తీసుకుని ఇంటికెళ్తాను. అవ్వా, పద, నేను కూడా నీకు తోడుగా వస్తాను. ఎవరు ముట్టుకునే ధైర్యమే చెయ్యరు. నువ్వు చాలా తెలివైన దానివవ్వా. నీ తెలివితోనే ఇవాళ న్యాయం గెలిచింది. అందరూ వెళ్ళండి. ఇంకా సుబ్బయ్య, నీ తెలివి పక్క వాళ్ళ సొమ్ము నొక్కేయడానికి కాదు, నీ పంట ఎలా పండించుకోవాలో ఆలోచించడానికి వాడుకో. రంగమ్మ, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అందరూ వెళ్ళిపోతారు. రంగమ్మ తన బాతులను క్వాక్ క్వాక్ అని పిలుచుకుంటూ సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది. సుబ్బయ్య, లక్ష్మి తల వంచుకుని వాళ్ళ పొలం వైపు వెళ్తారు. ఆ రోజు తీర్పు తర్వాత ఊరి జనాలంతా రంగమ్మ తెలివిని మెచ్చుకున్నారు. ఆశ ఎప్పటికీ అనర్థాన్ని తెస్తుంది, నిజం ఎప్పటికీ గెలుస్తుంది అని సుబ్బయ్య విషయంలో రుజువైంది. రంగమ్మ తన తెలివితో ఒక చిన్న పరీక్ష పెట్టి సుబ్బయ్య అబద్ధాన్ని బయటపెట్టింది. ఆమెకివాళ 10 బస్తాల ధాన్యం రావడమే కాకుండా ప్రతి నెల జీవనాధారం కూడా ఏర్పడింది. సుబ్బయ్య పంటని కాపాడుతున్న బాతులకు కృతజ్ఞత లేకపోవడం వల్ల అతను ఎప్పటికీ రంగమ్మకి రుణపడి ఉండాల్సొచ్చింది. నాటి నుండి ధర్మపురం గ్రామంలో రంగమ్మ బాతులను ఎవరూ ముట్టుకునే సాహసమే చేయలేదు. ఈ కథలోని నీతి ఏంటంటే, కృతజ్ఞత లేని ఆశ చివరికి అవమానాన్ని, నష్టాన్ని మిగులుస్తుంది. రాత్రి నిండు వెన్నెల కాస్తోంది. సోమయ్య, అతని స్నేహితుడు రంగయ్య పొలం గట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. పొలంలో కూరగాయల పంట కళ్ళకు పండుగలా కనిపిస్తోంది. గట్టు వెనుక చీకటిలో
గజపతి గుమస్తా సాంబు నక్కి వింటున్నాడు. రంగయ్య, ఆ వెన్నెల వెలుగులో మన పొలాన్ని చూస్తుంటే నా రెండు కళ్ళు చాలటం లేదు. ఈ 6 నెలలు నా రక్తాన్ని నీరుగా మార్చి రాత్రింబవళ్ళు కష్టపడి సాగు చేసిన పంట. ఆ దేవుడి దయ వల్ల ఈసారి దిగుబడి బ్రహ్మాండంగా వచ్చింది. ఆ గుమ్మడికాయలు చూడు, ఒక్కొక్కటి ఏనుగు కుంభస్థలంలో ఎంతెత్తుకు పెరిగాయో. అవును సోమయ్య, నీ కష్టం ఊరికే పోలేదు. మన ఊళ్ళోనే కాదు, చుట్టుపక్కల 10 ఊళ్ళలో కూడా ఎవరూ ఇంత అద్భుతమైన కూరగాయల పంట పండించలేదు. ఆ వంకాయలు నిగనిగలాడుతున్నాయి. ఆ ఆనపకాయలు నీ చేతి పొడవును పెరిగినాయి. రేపుదయాన్నే ఈ పంటను కోసి బండ్ల మీద పట్నం సంతకు తీసుకెళ్తే నీకు కాసుల వర్షం కురవటం ఖాయం. కాసుల వర్షం గురించి కాదు రంగయ్య నా ఆనందం. అహర్నిశలు నేను పడ్డ శ్రమకి ఫలితం దక్కింది. ఈ పంట నమ్మి నా అప్పులన్నీ తీర్చేస్తాను. నా భార్య గౌరికి 2 మంచి బట్టలు కొనిపెడతాను. సరే, చాలా రాత్రి అయింది, ఇక మనం ఇళ్ళకెళ్ళి పడుకుందాం. రేపు తెల్లవారుజామునే వచ్చి పంట కొయ్యాలి. ఎందుకైనా మంచిది సోమయ్య, ఈ రాత్రికి నేను ఇక్కడే పొలం గట్టు మీద పడుకొని కావలి కాస్తాను. పంట చేతికొచ్చే సమయంలో ఏ పశువులో పడితే నష్టంగా. పశువుల భయమేమీ లేదు రంగయ్య, చుట్టూ గట్టిగా కంచేశాను. అయినా మన ఊళ్ళో దొంగల భయం ఎప్పుడూ లేదుగా. నువ్వు కూడా రోజంతా నా పొలంలో సాయం చేసి అలసిపోయావు. ఇంటికెళ్ళి హాయిగా నిద్రపో, ఉదయాన్నే గలుద్దాం. అలా సోమయ్య రంగయ్య ఇళ్లకు బయలుదేరారు. సాంబు చీకట్లో నుండి బయటకొస్తాడు. సాంబు తనలో తాను నవ్వుకుంటూ, వెళ్ళండ్రా వెళ్ళండి, హాయిగా నిద్రపోండి. మీ ఊళ్ళో దొంగల భయం లేకపోవచ్చు, కానీ మా గజపతి దొరగారి కనుబడితే ఏదీ మిగలదు. ఈ కూరగాయల పంటను చూసి దొరగారు ఎంత సంబరపడతారో. రేపుదయం మీరొచ్చి చూసేసరికి ఇక్కడ ఒక్క కాయ కూడా మిగలదు. వెంటనే వెళ్ళి దొరగారిని బళ్లను తీసుకొస్తాను. ఇక మరుసటి రోజు సూర్యోదయం అయింది. సోమయ్య తన భార్య గౌరీని తీసుకుని ఉత్సాహంగా పొలానికొస్తాడు. రంగయ్య కూడా చేతిలో కొడవలితో వస్తాడు. పొలాన్ని చూసి ముగ్గురు ఒక్కసారిగా నిశ్చేష్టులైపోతారు. పొలంలో ఒక్క కూరగాయ కూడా లేదు. తీగలన్నీ తెగిపోయి నేలంతా పాడైపోయింది. సోమయ్య గట్టిగా ఏడుస్తూ నేల మీద పడిపోయి, అయ్యో దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. నా కడుపు కొట్టేశారు, నా ప్రాణం దోడేశారు. రాత్రికి రాత్రి నా పంటంతా మాయమైపోయింది. గౌరీ, నా బతుకు ఆగమైపోయింది. ఏమండి, ధైర్యం తెచ్చుకోండి. ఇలా నేల మీద పడి ఏడిస్తే పోయిన పంట తిరిగి రాదు. రాత్రి మనం చూసినప్పుడు ఆ నిండుగా ఉన్న కూరగాయలన్నీ గాలిలోకి మాయం కాలేదు కదా. ఎవరో దొంగలు కావాలని మన పొలం మీద పడ్డారు. కన్నీళ్లు తుడుచుకోండి. దొంగను పట్టుకునే దారి ఆలోచిద్దాం. సోమయ్య, గౌరీ చెప్పిందే నిజం. ఇది పశువులు చేసిన పని కాదు. పశువులైతే తీగల్ని పీకేస్తాయి, కాయల్ని సగం కోరి కొద్దులేస్తాయి. కానీ ఇక్కడ చూడు, అన్నీ కత్తులతో కోసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం కాయలు మాత్రమే గోసుకుపోయారు. పెద్ద ముఠానే వచ్చుంటుంది. ముఠా వచ్చినా మనుషులొచ్చినా నా బతుకు నాశనం అయిపోయింది కదా రంగయ్య. ఆ పట్నం సంతలో నా గుమ్మడికాయల మీ అప్పులు తీర్చుకుందామనుకున్నాను. ఇప్పుడు ఆ అప్పులలో ముఖం ఎట్టా చూడాలి? నన్ను నేను నదిలో దూకి చంపుకోవడం తప్ప వేరే దారి లేదు. పిచ్చి మాటలు మాట్లాడకండి. కష్టం వస్తే ఎదుర్కోవాలి కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటారా? దొంగలు ఎక్కడికి పోతారు? ఈ భూమి మీదే కదా ఉంటారు. రంగయ్య గారు, మీరు పొలం చుట్టూ ఒకసారి తిరగండి. వాళ్ళ ఆ కాయలను మోసుకెళ్లలేరు. ఖచ్చితంగా బండ్లు తీసుకుని వచ్చే ఉంటారు. బండ్ల చక్రాల గుర్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని రండి. సరే గౌరీ, నేను చూస్తాను. పొలం అంచున వెతుకుతూ, ఇక్కడ చూడండి, మట్టిలో 2 పెద్ద ఎడ్ల బండ్ల చక్రాల గుర్తులు స్పష్టంగా ఉన్నాయి. బరువు ఎక్కువగా ఉండటం వల్ల చక్రాలు మట్టిలో బాగా లోతుకు దిగబడ్డాయి. ఈ గుర్తులు తూర్పు దిక్కుగా ఊరివైపు వెళ్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఆ గుర్తులు వెంట వెళ్దాం రండి. మన కూరగాయల పంట ఏ దొంగల ఎంట చేరిందో ఇప్పుడే తేలిపోతుంది. పదండి. బండ్ల చక్రాల గుర్తులు నేరుగా ఊరి పెద్ద ధనవంతుడైన గజపతి దొరగారి గిడ్డంగి దగ్గరకొచ్చి ఆగాయి. గిడ్డంగి తలుపులు తెరిచే ఉన్నాయి. లోపల గజపతి దొరగారు, గుమస్తా సాంబు ఉన్నారు. సాంబు ఆ పెద్ద గుమ్మడికాయలను వంకాయలను లెక్క పెడుతున్నాడు. సోమయ్య, గౌరీ, రంగయ్య అక్కడికి చేరుకుంటారు. సోమయ్య కోపంతో రగిలిపోతూ, గజపతి దొరగారు, ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం. ఊరికి పెద్ద దిక్కుగా ఉండి న్యాయం చెప్పాల్సిన మీరే ఇట రాత్రికి రాత్రే నా పొలంలో పడి దొంగతనం చేస్తారా? నా కూరగాయల పంట మొత్తం మీ గిడ్డంగిలో ఎందుకుంది? నా పంట నాకు ఇచ్చేయండి. యారా సోమయ్య, పొద్దున్నే కళ్ళు దాగొచ్చావా? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతున్నావు. నేనెవరో తెలుసు కదా. ఈ ఊరికి పటేల్ని, 10,000 ఎకరాల ఆస్తిపరుణ్ణి. నేనెందుకురా నీ పొలంలో దొంగతనం చేస్తాను? నాకేమైనా దరిద్రం పట్టిందా?
మీరు దొంగతనం చేయకపోతే మా పొలంలో రాత్రికి రాత్రి మాయమైన కూరగాయలన్నీ ఈ ఉదయం మీ గిడ్డంగిలో ఎట్టా ప్రత్యక్షమయ్యాయి దొరగారు. చక్రాల గుర్తులు కూడా మీ ఇంటి వరకే వచ్చినాయి. ఈ కాయలన్నీ మావే. ఈ గుమ్మడికాయల పరిమాణం చూస్తే చాలు అవి సోమయ్య పండించినవి అని ఊళ్ళో ఎవరైనా చెప్తారు. నోరు ముయ్యి రంగయ్య, దొరగారికే ఎదురు సమాధానం చెప్తావా? ఇవి సోమయ్య పండించినవని అనటానికి మీ దగ్గర ఆధారాలేమిటి? కాయల మీద ఏమైనా సోమయ్య పేరు రాస్తుందా? ఈ కాయలు దొరగారి సొంతం. మొన్న పట్నం వెళ్లి కాయలు కొనుక్కొని రాత్రే ఎడ్ల బండి మీద తీసుకొచ్చారు. గౌరీ ముందుకొచ్చి, పట్నం వెళ్ళి కొనుక్కొని వచ్చారా? ఎంత పచ్చాబద్దం సాంబు. పట్నంలో ఎక్కడా ఇలాంటి కాయలు దొరకనే దొరకవు. ఎందుకంటే ఈ విత్తనాలు మేము ఎంతో దూరం నుండి తీసుకొని వచ్చి నాటాం. అయినా దొరగారు తినడానికైతే ఇన్ని వందల కాయలు ఎందుకు కొంటారు? ఓహో, నువ్వా గౌరీ? నీ గురించి ఊళ్ళో గొప్పగా చెప్పుకుంటారు. కాని నా ముందు నీ ఆటలు సాగు. నేను తినటానికి కొనలేదు. మహారాజు గారి జన్మదిన వేడుకలకు కానుకగా పంపటానికి కొన్నాను. ఈ అరుదైన పంటను పంపిస్తే మహారాజు గారు సంతోషించి నాకు మంత్రి పదవిస్తారు. అందుకే ఇవి ఇక్కడున్నాయి. దొరగారు, పదవుల కోసం ఓ పేద రైతు కడుపు కొట్టబాకండి. నా ప్రాణం పెట్టి పండించిన పంటది. దయచేసి నా కాయలు నాకు ఇచ్చేయండి అయ్యా. నేను మీ కాలు పట్టుకుంటాను. నా కాలు పట్టుకున్నా, నా తల పట్టుకున్నా ఈ కాయలు నావే. మీకు దమ్ముంటే ఇవి మీ కాయలే అని నిరూపించుకోండి. అప్పుడు తీసుకువెళ్ళండి. అంతేగాని నా ముందరిస్తే గుమాస్తాలతో తన్నించి మరీ తరిమేస్తాను. పోండిక్కడి నుంచి. రాత్రికి రచ్చబండ దగ్గర పంచాయతీ పెడదాం. అక్కడ తేల్చుకుందాం. సోమయ్య ఇంటి ముందు నేల మీద కూర్చొని మౌనంగా కన్నీరు కారుస్తున్నాడు. రంగయ్య కూడా విచారంగా ఉన్నాడు. గౌరీ మాత్రం చాలా తీవ్రంగా ఆలోచిస్తోంది. చూసావా గౌరీ, వాళ్ళకి ఎంత అహంకారము. దొంగతనం చేసి అడ్డంగా దొరికిపోయినా సరే నాకేంటి సంబంధం అని బొక్కాయిస్తున్నారు. మనమేం నిరూపించగలం? కూరగాయలకి నోరుండదుగా నేను సోమయ్య పొలంలో పండాను అని చెప్పడానికి. అవును సోమయ్య, దొరగారు అడిగిన ప్రశ్నలోనూ తప్పులేదు. మనమా నిరూపించలేం. ఊరి పంచాయతీలో అందరూ దొరగారికే భయపడి ఆయన పక్షాన్ని నిలబడతారు. న్యాయం మన పక్కనున్న గెలుపు వాళ్ళకే అవుతుంది. ఈ పంట మనం వదులుకోవాల్సిందే. గౌరీ నవ్వుతూ, వదులుకునేది లేదు రంగయ్య గారు. వాళ్ళ దగ్గర డబ్బు బలం ఉండొచ్చు, కాని మన దగ్గర ధర్మం బుద్ధి ఉన్నాయి. దొరగారు దర్పంతో ఒక మాట అన్నారు, గుర్తుందా? కూరగాయల మీద మీ పేరేమైనా రాసుందా అని అడిగారు కదా. అవును, వాటి మీద పేరు రాసే ఉంది. నేను ఈ సాయంత్రం పంచాయతీలో అవి మనమేనని ఖచ్చితంగా నిరూపిస్తాను. ఏంటి గౌరీ నువ్వు మాట్లాడేది? కూరగాయల మీద మన పేరెట్ట రాసుంటుంది? అది నాకేం అర్థం కావటంలా. మీకిప్పుడేమీ అర్థం అవ్వాల్సిన పని లేదు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండి. రంగయ్య గారు, మీరు వెంటనే మన పొలానికి వెళ్ళండి. అక్కడ దొంగలు కోసి వదిలేసిన తీగలున్నాయి కదా, ఆ తీగలను వాటి వేర్లతో సహా భూమిలో నుండి చాలా జాగ్రత్తగా పికిలించి ఒక పెద్ద పుట్టలో వేసుకుని ఇక్కడికి తీసుకురండి. తీగలెందుకు గౌరీ? వాళ్ళు కాయలు లాక్కుపోతే మనం ఎండిపోయిన తీగలు పట్టుకొని పంచాయతీకి వెళ్తే అందరూ నవ్వుతారు. నవ్విన వాళ్ళే సాయంత్రం దొరగారి ముఖం చూసి ఆశ్చర్యపోతారు. మీరు నేను చెప్పినట్లు ఆ తీగలను తీసుకురండి. ముఖ్యంగా ఆ కాయలు తెంచిన చోట ఉన్న మొనలు ఏమాత్రం విరగకుండా పాడవకుండా చాలా భద్రంగా తీసుకురండి. ఆ తెగిన తీగల అంచులే మన పంటను మనకు తిరిగి ఇప్పిస్తాయి. వెళ్ళండి త్వరగా. రంగయ్య అయోమయంగానే అక్కడి నుండి పొలానికి బయలుదేరుతాడు. గౌరీ ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద రచ్చబండ దగ్గర పంచాయతీ మొదలైంది. ఊరి పెద్ద ధర్మయ్య న్యాయాధికారిగా కుర్చీలో కూర్చొనున్నాడు. చుట్టూ ఊరి జనం నిలబడున్నారు. ఒక పక్క గజపతి, సాంబు దర్జాగా కుర్చీలలో కూర్చొనున్నారు. మరో పక్క సోమయ్య, గౌరీ, రంగయ్య పెద్ద పుట్టలతో చేతులు కట్టుకుని నిలబడున్నారు. పంచాయతీ మొదలు పెడుతున్నాను. ఊరి జనులారా శాంతించండి. సోమయ్య, నీ ఫిర్యాదేంటో సభ ముందు నిర్భయంగా చెప్పు. నీకు జరిగిన అన్యాయం ఏంటి? అయ్యా ధర్మయ్య గారు, దయచేసి నన్ను కాపాడండి అయ్యా. నేను 6 నెలలు ప్రాణం పెట్టి పండించిన కూరగాయల పంట రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఆ బండ్ల గుర్తులు పట్టుకొని వెళ్తే నా గుమ్మడికాయలు, వంకాయలు అన్నీ గజపతి దొరగారి గిడ్డంగిలో ఉన్నాయి. ఆయన వాటిని తనవని బుకాయిస్తున్నారు. నాకు న్యాయం చేయండి అయ్యా. గజపతి దొరగారు, సోమయ్య చెప్తున్న మాటలు విన్నారు కదా. ఊరికి పెద్దగా ఉన్న మీ మీద ఇంత పెద్ద నింద పడింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? ఆ గిడ్డంగిలో ఉన్న కాయలు ఎవరివి? ధర్మయ్య గారు, ఈ పేదవాడికి మతి భ్రమించి ఏదేదో మాట్లాడుతున్నాడు. వాడికి పంట పోయిన బాధలో ఊళ్ళో ఎవరింట్లో కూరగాయలున్నా అవి తనవే అనుకుంటున్నాడు. నా గిడ్డంగిలో ఉన్న కూరగాయలు నా సొంతం.
నేను వాటిని పట్నంలో ₹1,000 పెట్టి కొనుక్కొని వచ్చాను. మహారాజు గారికి పంపడానికి సిద్ధం కూడా చేశాను. దొరగారు, పట్నంలో కొన్నదానికి ఏమైనా రసీదుందా, లేదా మిమ్మల్ని చూసిన సాక్షులెవరైనా ఉన్నారా? సాంబు లేచి నిలబడి, సాక్షులెందుకు ధర్మయ్య గారు? దొరగారు అబద్ధం చెప్పాల్సిన అవసరమేముంది? ఈ కాయలు దొరగారవనటానికి ఆధారాలు అడుగుతున్నారు గదూ. మరి ఇవి సోమయ్యవే అనటానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా? పంట ఎవరిదైనా ఒకేలాగా ఉంటుంది. ఆ ఆధారాలు లేనప్పుడు ఇవి దొరగారివేనని మీరు తీర్పు చెప్పాలి. ధర్మయ్య గారు, పెద్దలందరికీ నా నమస్కారం. సాంబు గారు అడిగిన ప్రశ్న చాలా సరైందే. ఆధారాలు లేకుండా మేము ఎవరిని నిందించకూడదు. కానీ ఆ గిడ్డంగిలో ఉన్న పంట మాదే అనడానికి నా దగ్గర తిరుగులేని ఆధారం ఉంది. దాన్ని నిరూపించే ముందు సాంబు గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలి. ఆయన నిజం చెబితే పంట వాళ్ళదేనని నేను ఒప్పుకుంటాను. సరే గౌరీ, అడుగు. సాంబడు, నువ్వామె అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. సాంబు గారు, ఆ కూరగాయలు పట్నంలో కొన్నారని చెబుతున్నారు కదా. ఆ గుమ్మడికాయలను బండ్ల మీద తీసుకొని వచ్చింది మీరే కదా. పట్నంలో ఆ కాయలను ఏ సమయంలో కొన్నారు? ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా? సాంబు కొంచెం కంగారు పడుతూ దొరగారి వైపు చూసి, అది మధ్యాహ్నం కొన్నాం గౌరీ. బాగా ఎండగా ఉన్న సమయంలో కొన్నాం. అవునా? మధ్యాహ్నం ఎండలో కొంటే కాయలు వెచ్చగా ఉండాలి కదా. కానీ ఈ ఉదయం మేము గిడ్డంగిలో కాయలు చూసినప్పుడు వాటి మీద ఇంకా మంచు బిందువులున్నాయి. రాత్రికి రాత్రి కోసిన కాయలకే అలా మంచు పట్టుంటుంది. రోజుల క్రితం కొన్న వాటికే మంచు ఎక్కడి నుండి వస్తుంది సాంబు గారు? గజపతి కోపంగా కల్పించుకుంటూ, ఏయ్ గౌరీ, మంచు గురించి వాన గురించి మాకు నీతులు చెప్తావా? రాత్రి బండి ప్రయాణంలో గాలికి చల్లబడి మంచు పట్టిందేమో. ఇలాంటి పిచ్చి ప్రశ్నలతో కాయలు నీవని ఎలా నిరూపిస్తావు? ఆధారాలు చూపించు, లేదా మూసుకొని కూర్చో. తొందరపడకండి దొరగారు. ఆధారం అంటే అబద్ధాలాడే మనుషులు కాదు దొరగారు. ఎప్పటికీ అబద్ధం ఆడని ప్రకృతి. రంగయ్య గారు, ఆ బుట్టను ఇక్కడికి తీసుకురండి. అందులో ఉన్నవి పెద్దల ముందు పెట్టండి. రంగయ్య ముందుకొచ్చి బుట్టలో ఉన్న తెగిపోయిన ఎండిన కూరగాయల తీగలను రచ్చబండ మీద పెడతాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఆ తీగలను చూసి గజపతి నవ్వుతాడు. ఏంటిది ధర్మయ్య గారు? ఈ గౌరీ పిచ్చిదైపోయింది. నేను ఆధారాలు అడిగితే పిచ్చి చెత్తని, ఎండిన తీగల్ని తీసుకొచ్చింది. వీటితో ఏం నిరూపిస్తుంది? దొరగారు, ఇవి చెత్త కావు. ఇవి ఆ గుమ్మడికాయలకు ప్రాణం పోసిన కన్న తల్లులు. ఒక బిడ్డకు తల్లికి ఉన్న బంధం ఎలాంటిదో ఈ తీగకు కాయకు ఉన్న బంధం కూడా అలాంటిదే. ఆ గిడ్డంగిలో ఉన్న కాయలు పట్నంలోనివి కావు, ఈ తీగల నుండి తెంచబడినవే. ధర్మయ్య గారు, దయచేసి దొరగారి గిడ్డంగి నుండి ఒక 10 గుమ్మడికాయలను ఇక్కడికి తెప్పించండి. అసలు నిజం ఇప్పుడే తేలిపోతుంది. సేవకులారా, వెంటనే వెళ్ళి ఆ గిడ్డంగిలో ఉన్న 10 పెద్ద గుమ్మడికాయల్ని ఇక్కడ తీసుకురండి. గజపతి దొరగారు, మీరు మౌనంగా ఉండండి. ఆమె ఏం చేస్తుంది? సేవకులు వెళ్లి 10 పెద్ద గుమ్మడికాయలను తీసుకునొచ్చి రచ్చబండ మీద పెడతారు. ధర్మయ్య గారు, దొంగలు కాయలను కోసేటప్పుడు ఆతృతగా బలవంతంగా లాగి తెంచుతారు. అలా తెంచినప్పుడు కాయకున్న తొడిమి ఒక క్రమ పద్ధతిలో కాకుండా ఒక వంకర ఆకారంలో ఒక పదునైన అంచులతో విరిగిపోతుంది. ఆ విరిగిన తొడిమ సగం కాయకుంటే మిగిలిన సగం ఈ తీగకుంటుంది. ధర్మయ్య ఆసక్తిగా, అవును గౌరీ, నువ్వు చెప్పేది నిజమే. అయితే ఇప్పుడేంటి? ఇప్పుడు ఈ కాయలను ఒక్కొక్కటిగా తీసుకుని ఈ తీగలకు ఉన్న అంచులతో జత చేద్దాం ధర్మయ్య గారు. నా భర్త పొలంలో పండినవైతే ఈ కాయ తొడిమ అంచు, ఆ తీగ అంచు ఒక తాళం చెవిలాగా ఖచ్చితంగా అతికిపోవాలి. ఏ మాత్రం సందు లేకుండా అతుక్కుపోతాయి. ఒకవేళ ఇవి పట్నంలో కొన్నవే అయితే ఈ తీగలకు ఆ కాయలకు ఎలాంటి సంబంధము ఉండదు కదా. రండి, మీ చేతులతోనే పరీక్షించండి. ఆ మాట వెనుకని గజపతి దొరగారి ముఖంలో రక్తం చుక్కలేదు. సాంబు వణకడం మొదలుపెట్టాడు. ఊరి జనులంతా ఉత్కంఠంగా చూస్తున్నారు. ధర్మయ్య ముందుకొచ్చి ఒక గుమ్మడికాయను చేతిలోకి తీసుకున్నాడు. దాని తొడిమ వంకరగా తెగిపోయింది. గౌరీ ఒక తీగను తీసుకుని ధర్మయ్యకిచ్చింది. ధర్మయ్య కాయ తొడిమను తీగ అంచును కలుపుతూ, శివ శివ, ఎంత ఆశ్చర్యం! ఈ కాయ తొడిమ, ఈ తీగ అంచు ఏమాత్రం ఖాళీ లేకుండా ఒకే కొమ్మలాగా ఖచ్చితంగా కలిసిపోయాయి. ఈ కాయ ఈ తీగకు పుట్టిందే. ఇంకో కాయ చూడండి ధర్మయ్య గారు. ధర్మయ్య మరో కాయను కలుపుతూ, అద్భుతం, ఇది కూడా అతుక్కుపోయింది. గౌరీ, నీ తెలివితేటలకు నా నమస్కారం. ఒక ప్రాణాన్ని ఎలా అయితే విడదీయలేమో, ఈ ప్రకృతి సాక్ష్యాన్ని కూడా ఎవరూ కాదనలేరు. ఈ కాయలన్నీ సోమయ్య పొలంలో పండినవే అని నిర్వివాదంగా నిరూపితమైంది. గ్రామస్తులంతా గట్టిగా చప్పట్లు కొడుతూ గౌరీని మెచ్చుకుంటారు.
ధర్మయ్య కోపంగా గజపతి వైపు తిరిగి, గజపతి దొరగారు, ఇప్పుడు చెప్పండి, పట్నంలో మీరు కొన్న కాయల తొడిమలు సోమయ్య పొలంలోని తీగలకి ఎలా అతుక్కున్నాయి? మీరు చేసిన దొంగతనం అందరి ముందు బయటపడింది. ఊరికి పెద్దగా ఉండి ఇంత నీచమైన పనికి ఒడుగడతారా? మీ వల్ల ఊరి పరువు పోయింది. నన్ను క్షమించండి ధర్మయ్య గారు. ఆ కూరగాయల పంట అద్భుతాన్ని చూసి నా కళ్ళు బైర్లు గమిని దురాశతో సాంబార్ని పంపి రాత్రికి రాత్రి నా గిడ్డంగికి చేర్చాను. ఆ కాయలు మహారాజుకి ఇస్తే నా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశపడ్డాను. నా తప్పు నేను ఒప్పుకుంటున్నాను. తప్పు ఒప్పుకుంటే సరిపోదు దొరగారు, శిక్ష అనుభవించాలి. సోమయ్య పంటను మీరు దొంగిలించినందుకు జరిమానాగా ఆ కూరగాయలు సోమయ్యకు తిరిగి ఇవ్వటంతో పాటు 2,000 రూపాయల నష్టపరిహారం కూడా ఈ రాత్రే సోమయ్యకు చెల్లించాలి. లేకపోతే ఈ విషయాన్ని నేరుగా మహారాజు గారి దృష్టికి నేను తీసుకెళ్లాల్సి వస్తుంది. అయ్యో వద్దు ధర్మయ్య గారు, మహారాజు గారికి తెలిస్తే మా దొరగారి తల తీసేస్తారు. ఇప్పుడే నేను వెళ్ళి ఆ 2,000 రూపాయలు తీసుకొస్తాను. సాంబు పరిగెత్తుకుంటూ వెళ్లి డబ్బు తీసుకొనొచ్చి ధర్మయ్యకిస్తాడు. ధర్మయ్య ఆ డబ్బును సోమయ్యకిస్తాడు. సోమయ్య, గౌరీ, రంగయ్య ఇంటి ముందు కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. సోమయ్య చేతిలో 10 గుమ్మడికాయలు, 2,000 రూపాయల డబ్బు ఉన్నాయి. గౌరీ, నా జీవితంలో ఇంతటి సంతోషాన్ని నేనెప్పుడూ అనుభవించలా. ఒక పక్క మన పంట మనకు దక్కింది, ఇంకో పక్క పట్నం వెళ్ళకముందే ఇంత పెద్ద మొత్తం మన చేతికొచ్చింది. నా అప్పులన్నీ తీరిపోయినట్టే. నీ తెలివి లేకపోతే ఈ పాటికి నా ప్రాణాలు గాల్లో గలిచిపోయేవి. అవును సోమయ్య, ఊళ్ళో అందరూ నీ తెలివైన భార్య కూరగాయల పంటను ఎలా కాపాడిందో కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆ తీగలకి కాయలంటించే ఉపాయం నీకెలా తట్టిందమ్మా? ప్రకృతి ఎప్పుడూ నిజమే చెబుతుంది రంగయ్య గారు. ప్రతి వస్తువుకి ఒక మూలం ఉంటుంది. ఆ మూలాన్ని మనం మర్చిపోకూడదు. దొరగారు తన డబ్బుతో ఏమైనా చెయ్యొచ్చు అనుకున్నారు, కానీ సత్యం వద్దు ఏ బలమూ నిలబడలేదు. నిజమే గౌరీ, ఇక మనకి ఎలాంటి భయమూ లేదు. రేపు ఉదయాన్నే ఈ డబ్బుతో ముందు అప్పులు తీరుస్తాను. ఆ తర్వాత మిగిలిన కాయల్ని పట్నం తీసుకెళ్ళమ్మి పట్టు చీరలు తీసుకొస్తాను. పట్టు చెర్లు నాకేం వద్దు గాని రేపు మళ్ళీ మన పొలాన్ని చక్కగా దున్ని ఇంకా మంచి విత్తనాలు వేయండి. ఈసారి మన కష్టాన్ని, మన పంటను ఎవరూ టచ్ చేయలేరు. అలా ముగ్గురు సంతోషంగా నవ్వుకుంటారు. వెన్నెల కాంతి వాళ్ళ ముఖాల్లో ఆనందాన్ని మరింత ప్రకాశవంతంగా చేస్తుంది.